నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ ఓన్లీ చూస్తే తిరుపతి. నాతో పాటు నారాయణ ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారి బిడ్డ శ్రీయారెడ్డి అక్క నాతో పాటు ఉన్నారు. అక్కతో మాట్లాడదాం. బీఆర్ఎస్ పార్టీ ఫైర్ బ్రాండ్ అని కూడా తెలుస్తూ ఉంటారు. అక్క నమస్తే. నమస్తే తిరుపతి. సెకండ్ ఇంటర్వ్యూ ఇది. చాలా అంశాలు ఉన్నాయి మనం మాట్లాడుకునేది. ఫస్ట్ ఇంటర్వ్యూలో మన కొట్లాట జరిగింది. అవును, కొట్టుకోవడమే తక్కువైపోయింది. అంతకంటే చాలా ఘర్షణ వాతావరణం క్రియేట్ అయింది. బాటిల్ ఇసుకున్నాడు కూడా అప్పుడు జరిగిందేమో ఆ సిచ్యువేషన్ లో, అది కూడా జరిగి ఉండొచ్చేమో. సో ఎట్లున్నారు అక్క? నేను జబర్దస్త్ ఉన్నాను. ఓకే, ఇండియాకి మూవ్ అయిపోయినాను యుఎస్ నుండి. ఇక్కడ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం పోరాడదామని చెప్పి. ఫుల్ టైం పొలిటీషియనా? ఫుల్ టైం అంటే ఐ థింక్ పాలిటిక్స్ అనేది ప్రజల కోసం పోట్లాడడం, అది ఎప్పుడైనా మనం చేయొచ్చు. కానీ బిజినెస్ చేయండి రోజులైతే గొడవే కాబట్టి బిజినెస్ చేస్తా. ఐఎమ్ గోయింగ్ టు ఫైట్ ఫర్ పీపుల్స్ ఇష్యూస్. లీగల్ బిజినెస్ ఇట్లా ఇల్లీగల్ మనం దాంట్లో వెళ్ళాం, ఆ బుద్ధి లేదు. సో యుఎస్ లో మంచి లైఫ్ వదిలిపెట్టుకోను ఎందుకక్క? ఇదంతా పాలిటిక్స్ అంటే ఒక రొచ్చు, ఒక రోతా వాతావరణం ఉంటుంది. ఎందుకు ఈ రొచ్చులోకి రావాలని ఎందుకు అనిపించింది? రొచ్చు నుండి ప్రజలకి కొత్త రకమైన ఆలోచన తెప్పియాలనే వచ్చిన అన్నమాట. అంటే ఖచ్చితంగా చూస్తున్నాం ఈ రోజు పాలిటిక్స్ ఎట్లుందో. అడిగే, ప్రశ్నించే గొంతులకు, న్యాయం కోరే గొంతులకు నొక్కేయడానికి చూస్తున్నారు. అటాక్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు అమ్మాయిగా నేను ప్రశ్నిస్తే నా మీద బూతులు వాడుతున్నారు. నువ్వు ఇక్కడికి రా, అక్కడికి రా, నీ ఇంటి అడ్రస్ చెప్పు, వాడితోటెళ్ళు, వీడితోటెళ్ళు, ఈ చెత్త వాగుడన్నీ వాగుతున్నారు. సో ఖచ్చితంగా అనిపిస్తుంది, అవసరమా? ఏం అవసరం? మంచి జీవితం ఉంది, ఏం అవసరం రావడానికి అంటే. కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు ఇండియా మీడియన్ ఏజ్ 28 years. అంటే మనకు యంగ్స్టర్స్ అనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈ యంగ్స్టర్స్ కి నాకు మళ్ళీ అదే సిస్టమ్, అదే ఆలోచనలు, ఆ వేలో నాకు ఉండాలని లేదు. నాకు ఆలోచింప చేసే శక్తి ఇవ్వాలని ఉంది టు పీపుల్ టు థింక్ ఆన్ దేర్ ఓన్ అండ్ టేక్ గుడ్ డెసిషన్స్. సో నేను ఒక స్ఫూర్తిగా ఉన్నాము. వచ్చే తరానికి కూడా వాళ్ళకు కూడా పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండాలి, రైట్? కొత్త లీడర్స్ ని మనం ఎన్నుకుంటేనే కొత్త తరహా వస్తుంది కాబట్టి కోరుకుంటూ చేసిన. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నది, నియర్లీ 8 months. 8 months పరిపాలన ఎట్లుంది? మీ బీఆర్ఎస్ పరిపాలన ఎట్లుందో తెలంగాణ సమాజం డిసైడ్ చేసినారు. వద్దు మాకు కేసీఆర్ అవినీతి చేసిండు, కేసీఆర్ అక్రమాలు చేసిండు అని చెప్పి కేసీఆర్ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నా కూడా తీసి పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీని ప్రజలు తెచ్చుకున్నారు. ఎట్లుందాక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎట్లుంది? వాళ్ళ పరిపాలన ఎట్లుంది? వాళ్ళ విధానాలు ఎట్లున్నాయి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చెప్పినావు తెలంగాణలో అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో ఒకటే సీఎం 2 సార్లు ఎన్నుకోబడినరు. అది కేసీఆర్ గారు. ఎన్నో అభివృద్ధి పనులు చేసింది బీఆర్ఎస్ పార్టీ. చెప్పుకుంటా పోతే ఇంకా 10 సంవత్సరాలు కూడా సరిపోవు అన్ని అభివృద్ధి పనులు చేసింది. ఇక్కడ నెగిటివిటీ, ఇంకా బీఆర్ఎస్ కూడా ఓడిపోయింది చాలా తక్కువ మార్జిన్ తోటి. ఇట్ లాస్ బై వెరీ స్మాల్ మార్జిన్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ ప్రాపగండా, ఈ నెగిటివిటీ, ఈ కాంగ్రెస్ మీడియా ఛానల్స్ చేసిన నెగిటివిటీ, ప్రాపగండా వల్ల ప్రజల్లో ఒక విషం లాగా నింపినరు బీఆర్ఎస్ పార్టీ మీద. అది వాస్తవానికి దగ్గరలో లేదు. వాస్తవం అనేది ఒకటి ఉంటది, అది నువ్వు చెప్పినా నేను చెప్పినా అబద్ధం. ఆ వాస్తవం అనేది మారదు. కానీ అవాస్తవాలను ఎక్కించి అదే వాస్తవంగా చూపించిండ్రు కాబట్టి, అవాస్తవాన్ని వాస్తవంగా ప్రజలు నమ్మిండ్రు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అనేది ఓడిపోయింది. ఓకే, సెకండ్, కాంగ్రెస్ పరిపాలన గురించి మాట్లాడినాం. అయ్యో పాపం, ప్రజలు ఇప్పుడు చూస్తున్నా అనమాట కమెంట్స్ కొన్ని. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో మిమ్మల్ని మేము చూడాల్సి వస్తుంది అధికారంలో. ఎంత ముందుకి 10 సంవత్సరాలు ముందుకెళ్ళిన తెలంగాణ ఇప్పుడు మళ్ళీ 50 సంవత్సరాల వెనకకెళ్ళిపోతుంది. రివర్స్ గేర్ తీసేసుకుంది మా తెలంగాణ అని చెప్పి అందరూ కుయ్యో మొర్రో అని చెప్పి మొత్తుకుంటున్నారు. ఇన్ని హామీలు ఇచ్చిండ్రు, 420 హామీలు, 6 అభయహస్తాలు. ఏది ఏడ చేసిండ్రు? ఏది చేసిండ్రు? కనీసం
కనీసం ఒక 10% కూడా చేయలేరు వాళ్ళు ఇచ్చిన హామీలలో. మరి 100 రోజుల్లో చేసేస్తాం 6 గ్యారంటీలు అన్నారు. ఏడా చేసింది? ఒక్కొక్కటి చేసినట్టున్నారు కదా, 200 యూనిట్లు వచ్చిన కరెంట్ కూడా అది సరిపోతుందా నాన్న? 500 గ్యాస్ సిలిండర్ సరిపోతుందా నాన్న? అందరికి వస్తుందా? పోనీ వెళ్దామా? నీకు ఇప్పుడు చూపియాలా? రాని వాళ్ళని చూపిస్తే ఏమిస్తాను? చూపియాలా అంటే అందరికీ రాలేదు. చెప్పిన హామీలు చేసినవి కూడా అందరికీ రాలేవు. అండ్ అట్ ద సేమ్ టైం 2 చేసి మేము చేసుకున్నామని చెప్పి డప్పలు కొట్టుకుంటే ఎట్లా? ఉచిత బస్సు కూడా ఇచ్చినారు కొట్టుకోవడానిక. పనికిమాల స్కీమ్ తీయడం కంటే చిచ్చులు పెట్టడం అబ్సల్యూట్లీ నేను అదే అంటాను. ఐ టెల్ యూ ఎందుకో కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఒక పాయింట్, మీకు డబ్బులు ఉన్నాయి, మీరు కార్లలో తిరుగుతున్నారు, మీకు బాగానే ఉంది. వాళ్ళకి డబ్బులు లేవు, వాళ్ళు ఫ్రీ బస్సులో ఉచిత బస్సులో ప్రయాణం చేస్తున్నారు. సో జనరల్ గా వాళ్ళకి మంచిదే అనుకుంటా కదా. ఓకే, నువ్వు చెప్పిన పాయింట్ మంచిగానే అడిగినావు, కానీ 2 అవాస్తవాలు ఉన్నాయి దాంట్లో. నేను ఏందో చెప్తాను. ఫస్ట్ అవాస్తవం ఏంటంటే, నేను కూడా స్కూల్కి బస్సులలో తిరిగిన దాన్నే ఉన్నాను, ఆర్టీసీ బస్సులు ఎక్కిన దాన్నే ఉన్నాను. డబ్బుల్లో చిన్న ఉన్నప్పటి నుంచి కార్లో తిరిగిన దాన్ని కాదు. రైట్. సెకండ్, ఇప్పుడు మంచిదే ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి, అంటే అంత డబ్బులు లేని వాళ్ళకు, లేకపోతే స్టూడెంట్స్కి, అట్లాంటి వాళ్ళకు ఇవ్వాలి. ఇట్లాంటి స్కీమ్ చాలా బెనిఫిషియల్ అవుతుంది వాళ్ళకి. కానీ ఆల్రెడీ సెటప్ ఉన్న సిస్టమ్ని దాన్ని ఫ్రీగా ఇస్తే ఆల్రెడీ ఆర్టీసీ లాస్లో ఉంది. ఎవరి మీద పడుతుంది భారం? ఎవరి మీద పడుతుంది? పడేదంటే మన ప్రజల మీదనే కదా లాస్ట్కి. అంటే ఫ్రీకి ఇచ్చినట్లు కాదు కదా చివరికి. ఆల్రెడీ ఉన్న సిస్టమ్ ఎందుకు చెరిపేస్తున్నారు? మీరు చూడండి, ఎవరికైతే నిజంగా అవసరమో వాళ్ళకి ఇవ్వండి. ఈ పాయింట్ లో 50 రూపాయల టికెట్ ని 30 రూపాయలు చేయొచ్చు కదా అంటారా? తగ్గిస్తే సరిపోతుంది కదా, ఫ్రీ బస్ ఎందుకంటారా? నో, నేను అంటున్నా ఏంటంటే, బస్సెస్ అనేవి, ఆర్టీసీ బస్సెస్ అనేవి చాలా, ఇట్స్ నాట్ వెరీ హై వాల్యూ. అంటే పెద్ద పెద్ద అమౌంట్ పెట్టి టికెట్స్ కొనుక్కోవాల్సింది ఏం లేదు కదా. ఇట్స్ నామినల్. ఎవరైనా తీసుకోగలిగే పరిస్థితిలో ఉంటారు. మాక్సిమం 80% వరకు దాన్ని అఫోర్డ్ చేసే పరిస్థితిలో ఉన్నారు మన తెలంగాణలో. బిలో పావర్టీ లైన్ కూడా మనది ఎక్కువనే. సో మరి దానికి ఎందుకు యూజ్ చేస్తున్నారు? వై యూ లైక్ యూజింగ్ యువర్ రిసోర్సెస్ ఫర్ దాట్? దాని బదులు ఇంకా మనం ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ పెట్టండి, ఉపాధి ఎట్లా కల్పించాలో లైక్ ఎన్ని చేయవచ్చు మహిళలకు మనము. దీంతో ఏమొస్తుంది మనకు? హౌ ఆర్ యూ బెనిఫిటింగ్ పీపుల్ ఆన్ ద లాంగ్ రన్? కానీ చాలా మంది మహిళలు మాత్రం మాకు ఫ్రీ జర్నీ అనేది బాగుంది, ఫ్రీ జర్నీలో పోతా ఉన్నాం అంటే కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో కొంత బెనిఫిట్ ఉంది, పర్లేదు. నేను ఒకటి చెప్తాను నాన్న, ఇప్పుడు ఫోన్ ఉంది, నెట్ ఫ్రీ అయింది. కొందరేంది పొద్దు నుంచి రాత్రి వరకు సోషల్ మీడియాలోనే ఉంటున్నారు. అది మంచిదా? ఫ్రీ ఉన్నంత మాత్రాన అది మన మైండ్కి మంచిదా? కొన్ని ఇప్పటికీ మనకు అనిపించవచ్చు, ఆకర్షితంగా అనిపించవచ్చు, నాకు మంచిగా ఉంది అని చెప్పి. బట్ నువ్వు ఓవరాల్ చూసుకుంటే అది మనకు లాభం అవుతుంది కాదు. రైట్. థింక్ అబౌట్ ద లాంగ్ టర్మ్. దాని బదులు నీకు అదే ఉపాధి కల్పిస్తే, నీకు ఊర్లో నీకు లైక్ కుట్టు మెషినో లేకపోతే దేనికో దానికో ఆ ఫండ్స్ నే పెట్టి మీకు ట్రైనింగ్ ఇప్పించి ఉపాధి కల్పిస్తే మీరు స్వతంత్రంగా అనిపించదా మీకు? యుల్ బి ఏబుల్ టు ఎర్న్ యువర్ ఓన్ మనీ. ఆ డబ్బులు పెట్టి మీరే తిరగొచ్చు. మీరు ఇంకా లైక్ ఇన్కమ్ కూడా రొటేట్ అవుతా ఉంటది కదా సొసైటీలో. సో దట్ ఈస్ అ పాజిటివ్ పాయింట్. ఉచిత బస్సు వల్ల లాభం లేదంట? నాట్ ఎట్ ఆల్. పెట్టాలి, కానీ ఎవరికి? కాలేజ్ స్టూడెంట్స్ కి, లేకపోతే వికలాంగులకి, లేకపోతే అస్సలకి ఆ 20% ఉంటారు కదా హూ కాంట్ ఈవెన్ అఫోర్డ్ బస్ ఫేర్, వాళ్ళకి పెట్టండి. నేను సమర్థిస్తాను, నేను ఎంకరేజ్ చేస్తాను, లాడ్ చేస్తాను. వెరీ గుడ్ జాబ్. ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ భార్యలు కూడా బస్సులో అట్లనే వాళ్ళు కూడా పోతా ఉన్నారు అన్నట్టుగా మీ పాయింట్ లో. అంటే ఉన్న వాళ్ళు కూడా బస్సులో అట్లనే ఫ్రీ జర్నీ చేస్తా ఉన్నారు. వాళ్ళకి ఎందుకు అంటారు మీ పాయింట్ లో? ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ కోట్లాది రూపాయల డబ్బులు ఉన్నటువంటి వ్యక్తుల వాళ్ళ భార్యలు కూడా బస్సులలో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఎందుకు లోయర్ మిడిల్ క్లాస్ లో ఉన్నటువంటి వాళ్ళకి కేటాయిస్తే బాగుంటుంది? అదే పాయింట్ గా మీ పాయింట్. ఎస్, లోవర్ క్లాస్ అని చెప్పి చెప్తున్నా. మిడిల్ క్లాస్ ఈజ్ ఆల్సో ఏబుల్ టు అఫోర్డ్ అని చెప్పి చెప్తున్నా. బస్సు పాస్ ఏమంత 10,000 లేదు, తక్కువ డబ్బులలో ఉంది, తీసుకోవచ్చు పాస్. పెట్టడానికి ఎవ్వరు జంకుతలేరు. దాని బదులు ఇంకా ఉపాధి ఎట్లా కల్పించాలో దానికి పెట్టు నువ్వు ఫండ్స్. అదే నా పాయింట్. ఇట్స్ నాట్ బెనిఫిషియల్ ఫర్ ద సొసైటీ ఇన్ ద లాంగ్ రన్ ఇస్ మై పాయింట్. సో చాలా ఉన్నాయి మనం ఇంకా డిస్కస్ చేసుకోవాల్సింది. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అన్నది ఇప్పటిదాకా మీరు రుణమాఫీ
అందరికి అయిపోయింది, అందరికి చేసేసినాము, కంప్లీట్ అయిపోయిందని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. అంటే ఎందుకక అంటే బీఆర్ఎస్ పార్టీ ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లాలనే ఆలోచనతోటే ఉంటుందా ఎట్లా? అంటే అధికారం పైన ఎప్పుడు అధికార పార్టీ పైన ఇబ్బంది పెట్టాలనే కోణంలోనే ఎట్లా? అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్ల బీఆర్ఎస్ పార్టీ మీద జస్ట్ బురద జల్లడం. ఇప్పుడు కూడా అధికారంలో కూడా ఉండి బీఆర్ఎస్ పార్టీని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు, కానీ వాళ్ళు చేసే పనులను చేసినటువంటి అక్రమాలను బయట పెట్టడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అవుతుంది అని చెప్పి ఒక చర్చ. మనం బీఆర్ఎస్ పార్టీది పక్కన పెడదాము, ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకున్న తర్వాత మనం బీఆర్ఎస్ పార్టీకి వద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేసింది, దానికి మీరేమంటారు? కంప్లీట్ అయిపోయింది మొత్తం? నో, కంప్లీట్ అయిపోయిందని నేతలే చెప్తున్నారు, మంత్రులు చెప్తున్నారు, ముఖ్యమంత్రి చెప్తున్నాడు, డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్తున్నాడు. డిప్యూటీ ముఖ్యమంత్రి ఏడా చెప్పిండు? కాలేదని చెప్పిండు కదా. అంటే అయిపోయింది. బట్టి విక్రమార్క గారు ఏం చెప్పిండ్రు? కాలేదు అని చెప్పి చెప్పిండ్రు కదా. ఆడ కనీసం ఒక 40% కూడా మందికి కూడా కాలేదు రుణాల మాఫీ. వాళ్ళు చెప్పింది చేస్తామని చెప్పి మొదట సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించింది 41,000 కోట్లు అని చెప్పి ప్రెస్ మీట్ లో చెప్పిండు, లైక్ మాట్లాడుతున్నప్పుడు బహిరంగంగా. దాని తర్వాత 31 కోట్లు నువ్వు చెప్పినట్లు కేబినెట్ మీటింగ్ లో చెప్పిండు. లాస్ట్ వచ్చేసరికి 26,000 కోట్లు అసెంబ్లీ బడ్జెట్లు ఇచ్చిండ్రు. కానీ చేసింది ఎంత? 17,800 సంథింంగ్ క్రోర్స్, అంటే 18,288 సంథింగ్ చేసినారు. అది కూడా 23 లక్షల మందికి చేసినారు, రైట్? 40 లక్షల మందికి అని చెప్పి 22 లక్షల మందికి చేసినారు. మరి నేను ఏం అడుగుతున్నానంటే, చేసిన వాళ్ళకు కూడా మేము వెళ్ళి నారాయణఖేడ్లో తిరిగినాం, నేను ఇంకా నాన్న బ్యాంక్స్కి వెళ్ళి రైతులతో మాట్లాడి ఇవన్నీ తిరిగింది. ప్రాసెస్ కూడా ఏం స్మూత్ లేదు. పొద్దున్న నుంచి రాత్రి వరకు రైతులు ముందు నిల్చోవాల్సి వస్తుంది. ఎందుకంత మనం నిల్చోబెడుతున్నారు? నా మొదటి ప్రశ్న. ఒక సిస్టమ్ అనేది మనం మంచి సెటప్ చేయాలి, ఇబ్బంది కాకుండా రైతులకు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎఫ్డిసి తీసుకుంటున్నారు, అంటే టాక్సెస్ అనేది తీసుకుంటున్నారు. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఆ అమౌంట్ మీద ఎంత మిత్తు ఉంటుందో అది తీసుకుంటున్నారు. 2 లక్షల కంటే తక్కువ ఉన్నా మళ్ళీ మీరు 2 లక్షలు చేస్తా అన్నప్పుడు ఆ మిత్తి కూడా మీరు కట్టేసి చేయొచ్చు కదా. వాళ్ళు మిత్తి కట్టాల్సిన అవసరం ఉండేది. యూ కెన్ కమ్. మేము వెళ్ళి మాట్లాడేది ఉంది. ఎఫ్డిసి మిత్తి డిసెంబర్ టు ఇప్పటి డేట్ వరకు, డిసెంబర్ 2018 12వ తారీఖు తర్వాత నుండి జరుగుతున్నాయి రుణాల మాఫీ జరుగుతున్నాయి. అంటే డిసెంబర్ 2018 నుండి ఇప్పటిదాకా మిత్తులు తీసుకుంటున్నారు కాదు, ఈ డిసెంబర్ నుండి, ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చిన డిసెంబర్ నుండి ఇప్పటిదాకా. మొదట రేవంత్ రెడ్డి గారు 9వ తారీఖు నుండి 9వ తారీఖు రుణమాఫీ చేస్తా అన్నాడు, చేయలేడు. ఆయన అసామర్థ్యం వల్ల ఇప్పుడు రైతుల మీద భారం పడుతుంది. ఏం అవసరం? మీరు కట్టాలి కదా. సరే 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే అయినా అది ఆలోచిద్దాం. ఉంది కదా 2 లక్షల లోపే ఉన్నప్పుడు మిత్తి కూడా మీరు కట్టేయచ్చు కదా. ఎందుకు కట్టించుకునే వరకు ఇస్తలేరు రుణమాఫీ? అది కరెక్ట్ కాదు. నో. ద థర్డ్ పాయింట్ ఇస్ దాట్ 2 లక్షల మీద ఉంటే, అంటే ఇప్పుడు 3 లక్షలు నాకు లోన్ ఉంటే ఆ 1 లక్ష కట్టిన తర్వాత 2 లక్షలు ఇస్తా అంటుంది. అరే మీకేం పోతుంది భయ్యా? కడితే రైతులే కదా మిత్తులు కట్టుకుంటారు. మీరు కట్టండి, ఆ 2 లక్షలు ఏదో మీరు మాఫీ చేయండి. ఎందుకు మీరు 1.25 లక్ష కారణాలు క్లాజెస్ అనేవి ఎందుకు పెడుతున్నారు? మీరు మొదట మీరు చెప్పినా వచ్చే కన్నా ముందు రేషన్ కార్డు ఉంటే చెయ్యము, మీరు ప్రతిపక్షం ప్రజాప్రతినిధిగా ఉంటే మేము చెయ్యము, ఇవన్నీ ముందు చెప్పలేరు కదా. మరి ఇప్పుడు ప్రభుత్వ అధికారులకు చేయము, పొలిటీషియన్స్ కి చేయము, ఐటీ కట్టే వాళ్ళకి ఇవన్నీ కూడా చెప్పినారు. వైట్ రేషన్ కార్డు కూడా ఇంప్లిమెంటేషన్ అని కూడా చెప్పినారు. ఎప్పుడు చెప్పినారు? అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడినారు. అది ఫస్ట్ పాయింట్. సరే, ఇప్పుడు నేను చూపిస్తాను. వాళ్ళు ఏమంటున్నారు, కొంతమందికి ఎందుకు కాలేదంటే ఆధార్ కార్డు లేకనో, ఆధార్ కార్డులో తప్పుండో, లేకపోతే రేషన్ కార్డ్ రిన్యూవల్ లేకనో, అదో ఇదో అని చెప్పి ఏదో ఒకటి కారణాలు చెప్తున్నారు వీటి వల్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ కార్డ్ అనేది గవర్నమెంట్ ఇచ్చింది, దాంట్లో ఏది సంఖ్యలు మాత్రం తక్కువ ఉండదు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఆధార్ లో వెరిఫికేషన్ లేదంటా ఉన్నారు, అంటే ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ క్వశ్చన్ మార్క్ ఉంది, రాలేదన్నట్టు మాట్లాడుతున్నారు. మరి ముందు 2014లో బీఆర్ఎస్ పార్టీ చేసినప్పుడు రుణమాఫీ అప్పుడు ఎందుకు లేదు, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి? ఇప్పుడు నీకు చూపిస్తాను. అన్ని వాళ్ళు చెప్పినవన్నీ టిక్ అయ్యి వాళ్ళ క్రైటీరియా అన్ని మ్యాచ్ అయిన వాళ్ళకు కూడా, ఇంకా రాని వాళ్ళని కూడా నేను చూపిస్తాను. ఫార్మర్స్
అట్లా చేయొద్దు కదా. లిస్ట్ లో పేరు రాలేదా వాళ్ళని? లిస్ట్ లోనే పేరు రాలేదు. అన్ని ఉన్నా కూడా అన్ని లైక్ రేషన్ కార్డ్ ఉండి వాళ్ళకి ఆధార్ కార్డ్ ఉండి వాళ్ళు రిన్యూ చేసుకొని ఇంట్రెస్ట్ కట్టి అయిన వాళ్ళకు కూడా వాళ్ళకి 3 విడతలలో కూడా ఒక పేరు రాని వాళ్ళు నేను ఉన్నారు. మళ్ళీ వాళ్ళు చెప్తున్నప్పుడు నిజంగా నిజాయితీగా మీరు చేసి ఉంటే 100% రండి కదా, మరి వెళ్దాం. ఒక్క ఊర్లో చెప్పండి మీరు 100% వాళ్ళు ఒప్పుకున్నారు. దాదాపు 8 లక్షల మందికి రుణాలు మాఫీ కాలేదని చెప్పి వాళ్ళు చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాను. మళ్ళీ రేవంత్ రెడ్డి ఎందుకు అట్లా చెప్తుండు 100% అయిపోయిందని? అంటే వాళ్ళలో వాళ్ళకే తెలియదు. మీ బీఆర్ఎస్ పార్టీనే చేవేళ్లలో పోయి రుణమాఫీకి సంబంధించిన విషయంలో మీరు ధర్నాలు చేసినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రెస్ మీట్ లో మాట్లాడింది, భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడింది ఏంటంటే రైతులు రోడ్ల మీదకి రాకండి, రైతులు దయచేసి ధర్నాలు చేయకండి, మీకోసం డబ్బులు రెడీగా ఉన్నాయి, మీ అకౌంట్లో వేయబోతున్నాం అంటూ కూడా మాట్లాడింది. అంటే ఎందుకక్క బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడదామన్నా? రైతులను రెచ్చగొట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పైన ఒక పాజిటివిటీ క్రియేట్ చేసుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఇబ్బంది పెట్టాలా, వాళ్ళ అధికారం ఉండదు, ఈ కోణంలో ఏమైనా ఉంటుందా నీకు? అదే పనిగా కేటీఆర్ కు మీ బీఆర్ఎస్ పార్టీకి? మంచి క్వశ్చన్ అడిగినావు నాన్న. ఐ థింక్ రాజకీయాలు పక్కన పెట్టేస్తే మనము రాని వాళ్ళ కోసం అయితే మనం పోట్లాడాలి. అవునా? రాజకీయ పార్టీ వదిలే, అన్ని పార్టీ అంతా వదిలేద్దాం. నిజంగా మోసపోతున్న వాళ్ళకు మనం హెల్ప్ చేయాలి, ఎవరైనా ఏ పార్టీ అయినా. మరి ఇప్పుడు చేస్తుంది మేము అదే కదా. రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నా చేసినామంటే వాళ్ళకి రాలేనందుకే కదా మేము చేసినాం, లేకపోతే చేసే వాళ్ళమా? మళ్ళీ రైతులు ఎందుకు జాయిన్ అవుతారు? వాళ్ళకి వచ్చుంటే మేము పిలవాల్సిన అవసరం లేదు. నాకే కాల్స్ వచ్చినాయి, మా నాన్నకే కాల్స్ వచ్చినాయి, మాకు రాలేదు సార్ ప్లీజ్ మేము వస్తాం ధర్నా చేద్దాం అని చెప్పి. కాంగ్రెస్ పార్టీ నేతల పాయింట్ లో ఆ రోజు చేవేళ్లలో పెట్టిన ధర్నా కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా పెట్టిన ధర్నాలో రైతులు రాలేదు, కొంతమంది అడ్డ మీద ఉండేటటువంటి కూలీలకు 500-600 ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ రప్పించుకొని ధర్నా చేసినారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మనం కాంగ్రెస్ నేతలు ఇప్పటి వరకు ట్రాక్ రికార్డ్ ఉంది, వాళ్ళు చెప్పింది ఏది సత్యం కాదని చెప్పి. ఇప్పటి వరకు ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్పిన మాట, వాళ్ళు మాట మీద నిలవకపోతే ఆ మాట చెప్పిన దానికే విలువ పోతుంది. టీకే ఏదో 100 మాటలలో 90 చేసి 10 కాలేవు అనుకుందాం, అది ముద్దు సరే ఏదో ఒక రకంగా కాలేదు అనుకుందాం. ఆ 100లో 90% వాళ్ళు అబద్ధాలే చెప్తే వాళ్ళ మాటలకు విలువ ఉంటుందా? నిజమేనా? ఓకే, నో, ఐ ఫీల్ యూ షుడెంట్ ఈవెన్ టేక్ దమ్ సీరియస్లీ. ఆ రకంగా వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళనే. ఇప్పుడే నేను చెప్తున్నాను, ఎలక్షన్స్ వచ్చినా కూడా ఇప్పుడు చాలా ఇట్లా నెగిటివిటీ అనేది బిల్డ్ అవుతుంది ప్రజల్లో. ఏంది పరిపాలన, అనవసరంగా చేసుకున్నామని చెప్పి నెత్తి గుద్దుకుంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కూడా బీఆర్ఎస్ పార్టీ తిరిగి వస్తుంది, అది నేను రాసిస్తాను. ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడా? పక్కా అవుతాడు, 8 months బరాబర్ అవుతాడు. 8 months లో అంత వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్. 100 రోజుల్లోనే వేస్తా అన్నాడు, 100 రోజుల తర్వాతనే వ్యతిరేకత. 100 రోజులలో చేయలేదు, 100 రోజులలో చేయకపోవడానికి బోలెడు కారణాలు ఉన్నాయి. కేసీఆర్ 7,25,000 కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టిన, అప్పులకు వడ్డీలు కడతా ఉన్నాం, బడ్జెట్ లేదు, ఇబ్బంది పెడుతున్నాము. రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, మేము ఇక్కడ లగ్గ బిందెలను వస్తే ఇక్కడ ఖాళీ బిందెలు ఉన్నాయి, ఏం లేదు మా దగ్గర అని చెప్పి మాట్లాడారు. ఆయన మస్తు చెప్పిండులే, కడుపు కట్టుకుంటే నేను రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. అది కూడా ఏంది, ఆయన తినకపోతే రుణమాఫీ అవుతుందని చెప్పి చెప్పిండు. ఆయన ఎందుకు వచ్చిండో ఆయన మాటలలోనే తెలుస్తుంది. తినడానికి ప్రజల సొమ్ము వేసుకోవడానికే వచ్చిండు ఆయన. అట్లంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనే విదేశాలకు పోయి ఇన్వెస్టర్స్ ని కూడా ఆయన తీసుకొచ్చిండు. అనేక విధాలుగా కంపెనీస్ కూడా ఆయన ఐటీకి సంబంధించిన సెక్టర్ గానీ ఇతర అంశాలలో కూడా చేసిండు కదా, చేస్తా ఉన్నాడు కదా ఒక్కొక్కటి. నాకు తెలిసిందైతే ఒక్క స్వచ్ఛ బయో, ఆ స్వచ్ఛ బయో ఎవరిది? వాళ్ళ తమ్ముడిది, వాళ్ళ కుటుంబంకి సంబంధించిన వాళ్ళది. అది కూడా 2 వారాల క్రితం పెట్టిన కంపెనీని ఈయన తెచ్చి ఆ కంపెనీ ఇన్ని కోట్లు ఇన్వెస్ట్ చేస్తే 1000 కోట్ల ఇవన్నీ ఇక్కడికి వెళ్ళి ఈ రైతు రుణమాఫీ ఇవన్నీ ఏం చేస్తలేడుగా, ఆ సొమ్మంతా ఆయన వేసుకొని హవాలా లాగా అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి రప్పిద్దామని ఆలోచిస్తున్నాడు తప్పితే ఈడ చేసిండయ్యా ఆయన. ఇప్పుడే మనం ఐటీ జాబ్స్ చూసుకుందాం. మనకు లాస్ట్ ఇయర్ 1,60,000 ఎంతనో ఐటీ జాబ్స్ ఉంటే ఈ ఇయర్ ఓన్లీ 40,000
జాబ్స్ క్రియేట్ అయినాయి. అంటే ఎంత శాతం మనకు తగ్గిపోయింది గ్రోత్ ఫ్రమ్ 2023 to 2024? మన ఐటీ ఎక్స్పోర్ట్స్ అనేది తగ్గింది. మనకున్న కంపెనీస్ ఫాక్స్కాన్ అయినా అన్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాయి. సో ఏం తెచ్చినట్లు అదాని తోటి ఈ రోజు ఏమో మేరా భయ్యా అని చెప్పి హగ్ చేసుకుంటాడు, దాని తర్వాత నెక్స్ట్ డే వెళ్ళి ఢిల్లీలో అదాని దించాలి, ట్రూత్ విల్ ప్రియల్, సత్యం గెలుస్తుంది అని చెప్పి అరుస్తాడు. అంటే స్ప్లిట్ పర్సనాలిటీ ఉందేమో అనిపిస్తుంది ఆయనకి ఒక్కొక్కసారి. మానసికంగా ఆయనకి ఏదో ప్రాబ్లం ఉంది అనిపిస్తుంది. అసలు ఆయన ముఖ్యమంత్రి ఉండాల్సిన హోదానే కాదనిపిస్తుంది. పిల్లల ముందు వెళ్ళి ఆ చెప్పులతో కొడతా కేటీఆర్ ఏమో కేసీఆర్ చచ్చిపోతే పెడదాం అనుకుంటున్నాడు విగ్రహం. ఎవరైనా August 15th ఇండిపెండెన్స్ డే అంటే మన ఇండియా స్ట్రగల్స్, మనం ఇండియాని దాంతో మనం తెచ్చుకున్నాం, అహింసతో తెచ్చుకున్నాం, టాలరెన్స్ తోటి తెచ్చుకున్నాం, యూనిటీ తోటి తెచ్చుకున్నాం. ఇట్లాంటివి పిల్లలకు నేర్పించకుండా నువ్వు ఎందుకు బూతులు మాట్లాడుతున్నావు? పిల్లల ముందు ఇట్లా మాట్లాడి వాళ్ళ లోపల నువ్వు ఇట్లాంటివి నింపినావు అనుకో, ఖబర్దార్ అని చెప్తున్నాను. దిస్ ఇస్ నాట్ రైట్ బిహేవియర్ ఆఫ్ హిమ్. పాలిటిక్స్ మీకు నచ్చట్లేదా రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు? ఎట్లా నచ్చుతుంది? రైట్, ఇదే పాయింట్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాక. కేసీఆర్ మహిళలను పట్టుకొని కుక్కలు అని తిట్టాడు భారీ బహిరంగ సభలో, పబ్లిక్ ని పట్టుకొని ఎవర్రా బేకూగాళ్ళు అని తిట్టాడు కేసీఆర్. మరి కేసీఆర్ మాట్లాడిన బూతులే కదా, రిపోర్టర్లను పట్టుకొని తిట్టిండు కేసీఆర్ ఆ రోజు. రైట్, వన్ నా ప్రకారం ఎవ్వరు మాట్లాడినా తప్పే. కేసీఆర్ మీ పార్టీ అధ్యక్షుడు, మా పార్టీ అధ్యక్షుడు మాట్లాడినా తప్పే, ఎవరు మాట్లాడినా తప్పే. బూతులు మనం ఆ హోదాలో ఉన్నప్పుడు పనికి మాలిన బూతులు మాట్లాడు. సిచ్యువేషన్ ఇప్పుడు నేను సిచ్యువేషన్ తగ్గట్టు ఇప్పుడు ఎవడో లత్కొరగాడు ఎవరో అమ్మాయిని అసభ్యకరంగా మాట్లాడి ఏమన్నా చేస్తే తిట్టువాడిని, లుచ్చాగా నీకు పగులుతారా పుచ్చలు అని చెప్పి తిట్టు, పర్లేదు. బట్ అనవసరంగా మతి లేకుండా ఎవ్వరు తిట్టవద్దు. అది మా పార్టీ అయినా వేరే పార్టీ అయినా ఎవరైనా, అది నేను ఖండిస్తున్నాను. యాజ్ అ యంగ్ లీడర్ ఐ డోంట్ వాంట్ టు ఎంకరేజ్ సచ్ language with anyone, abusive language in politics. No, personal attacks చేయొద్దు, మ్యాటర్ గురించి మాట్లాడు, సబ్జెక్ట్ నాలెడ్జ్ తో మాట్లాడు, మన స్టేట్ డెవలప్మెంట్ మన ఇండియా డెవలప్మెంట్ గురించి మాట్లాడు. అభినందిస్తా, నన్ను తిట్టు, నువ్వు నాకు విమర్శించు, విమర్శనలో కూడా ఏముండాలి, నేనేం తప్పు చేసినా ఆ వర్క్ నాకు చెప్పు, ఇంకేం బెటర్ చేయగలుగుతా నన్ను చెప్పి. నువ్వు ఆపోజిషన్ నుండి ఉట్టిగా నన్ను తిడితే ఏమొస్తుంది, మన సొసైటీకి ఏమొస్తుంది నన్ను తిడితే? నీకు ఇవన్నీ పనికి మాల ముచ్చట్లు ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు. ఓకే, సో డెవలప్మెంట్ పేరిట కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. సో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉందని చెప్పి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నేతలు వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. సో మీకేం డెవలప్మెంట్ కనబడతలేదా బీఆర్ఎస్ పార్టీలకి? నాకైతే ఎక్కడ కనిపిస్తలేదు. మీ నారాయణ గేట్లో ఇప్పుడు అంతా డెవలప్ అయినట్టుంది కాక కాంగ్రెస్ వచ్చుంటుంది. నాకు చూపిస్తా ఒక ప్రాజెక్ట్ వాళ్ళు ఇప్పుడు చేపట్టింది. మీరు ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులకి వెళ్ళి నీళ్లు రాకపోతుండే, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆగమైపోయింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాళేశ్వరంకి వెళ్ళి నీళ్ళు వస్తా ఉన్నాయి, అన్ని కూడా జరుగుతున్నాయి కదా. అంటే నీళ్ళు ప్రతి కాలంలో నీళ్ళు వస్తా ఉన్నాయి కాంగ్రెస్ వచ్చి ఉంటుంది. మీ హయాంలో అన్ని ఆపేసినారు. 24 గంటల కరెంట్ అని చెప్పారు, విడతల వారిగా 6, 12 గంటల కరెంట్ ఇచ్చింది, 24 గంటలని మీ సంకలు గుద్దుకున్నారు. తర్వాత కాంగ్రెస్ వచ్చింది, 24 గంటల కరెంట్ ఇస్తుంది. ఇవన్నీ కాంగ్రెస్ చేసిందే కదా. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, నీళ్ళ సమస్యలు ఇప్పుడు చాలా ఎక్కువైపోయినాయి. మా కల్దేర్ మండలంలోనే ధర్నాలు చేపట్టినరు, వాళ్ళ పొలాలు ఎండిపోయినాయి. వాళ్ళు మీటింగ్ చేయక ఎన్ని టీఎంసీలు నీళ్లు వదలాలో తెలియక వాళ్ళు ప్రాపర్ గైడెన్స్ తోటి తక్కువ నీళ్ళు వదలడం తోటి మా రైతుల పంటల్లో ఎండిపోయినాయి ఉన్నాయి. 24 గంటలు నువ్వు రా తిరుపతి, ఇప్పుడు నాతో మనం నారాయణ ఖేడ్కి వెళ్దాం, ఎన్ని గంటలు వస్తాం నేను చెప్తే నమ్మండి నమ్మకపోండి సెకండరీ, రైతులు చెప్తారు ఎన్ని గంటలు కరెంట్. పాయింట్ లో నేను ఎక్కువ క్వశ్చన్ చెప్తాక, నారాయణ ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు అక్కడ పెద్ద ఎత్తున అవినీతి చేసిండు, కబ్జాలు పెట్టిండు, దందాలు చేసిండు, దళిత బంధు పేరిట, డబుల్ బెడ్రూమ్ల పేరిట ఇవన్నీ కూడా దందాలు చేస్తేనే ప్రజలు భరించలేక ఇలాంటి ఎమ్మెల్యే మాకు వద్దని చెప్పి ఓడగొట్టిరు అని చెప్పి మీ నాన్న గురించి పెద్ద ఎత్తున చర్చలు వచ్చినాయి. మీ నాన్న అందుకనే ఓడిపోయినాక? నాట్ ఎట్ ఆల్ తిరుపతి, అదైతే నేను నా ప్రాణం పోయినా నేను అది ఒప్పుకోను, ఎందుకంటే అది అవాస్తవం. నిజంగా భూపాల్ రెడ్డి గారు అక్కడ ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తే ఓడిపోవాల్సినటువంటి కారణం ఎందుకు వచ్చింది? మంచి ప్రశ్న అడిగినావు. ఫస్ట్ అయితే నేను ఖండిస్తున్నాను ఇట్లాంటి వాక్యాలు దాట్ చేసిండ్రు అని. నేను 4-5 సార్లు సవాల్ కూడా విస్తున్నాను. మా ఆపోజిషన్ సురేష్ షెట్కార్ గారికైనా,
వాళ్ళ కూతురు నిందించింది, తనకైనా లేకపోతే మా ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే పట్ల సంజీవ్ రెడ్డి గారికైనా నేను బహిరంగంగా ప్రశ్నించింది ఉంది. అండ్ రేవంత్ రెడ్డి గారికే నేను డైరెక్ట్ సవాల్ ఇచ్చింది ఉంది. నిజంగా మేము చేసి ఉంటే చూపి నేను లైక్ ఇట్స్ ఓకే, ప్రూవ్ మీ రాంగ్. మా కుటుంబం అమ్మేసుకుంటది, మంచి పేరుకి విలువిస్తుంది, మంచి చేయాలనే దానికి విలువిస్తుంది. ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి తినాలి అన్న దాంట్లో మేము ఉండము, మేము ఉండబోము కూడా. దట్ ఈస్ నాట్ అవర్ వాల్యూస్, దట్ ఈస్ నాట్ అవర్ మారల్స్. సో ఇట్లాంటి వాక్యాలు విన్నప్పుడు బాధ అవుతుంది, కోపం వస్తుంది. ఎందుకు లైక్ వాస్తవంగా విమర్శించవచ్చు, అదో ముద్దు, కానీ అవాస్తవాలను ఎందుకంత మీరు సర్క్యులేట్ చేస్తున్నారు, రైట్? సో అదైతే నేను ఖండిస్తున్నా. కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే ఇట్లానే అవాస్తవాలు సర్క్యులేట్ అవుతా ఉంటే, అవే కైండ్ ఆఫ్ న్యూస్ జనాల్లో వెళ్తా ఉంటే మనం అది నమ్ముతాం. అది నిజం ఉన్నా కాకుండా మనం. ఇంకో పాయింట్ కూడా వచ్చింది ఇక్కడ, భూపాల్ రెడ్డి గారి రాజకీయ ప్రస్తావన ఇక ముగిసిపోతుంది కాబట్టి నా రాజకీయ భవిష్యత్తును కాస్త నా బిడ్డకి ఇద్దామనే ఆలోచనతోటి యుఎస్ బంద్ చేపించి అబ్రాడ్ నుండి ఇండియాకి దించి అక్కడ నుండి 2023 ఎలక్షన్ లో శ్రేయారెడ్డిని పరిచయం చేసి పబ్లిక్ కి పరిచయం చేసి రాబోతున్నటువంటి ఎన్నికలలో, అంటే మళ్ళీ 5 సంవత్సరాలు రాబోతున్న ఎన్నికలలో శ్రేయారెడ్డిని ఒక గట్టి పిల్లర్ లెక్క చేసి నారాయణ ఖేడ్ నుండి పోటీ చేపిద్దామనే ఆలోచనలో భూపాల్ రెడ్డి గారు ఉన్నట్టుగా నడుస్తున్నటువంటి చర్చ. అంటే ఫుల్ టైం పొలిటీషియన్ వస్తున్నారా, ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రెడీగా ఉన్నారా వచ్చే ఎలక్షన్స్ లో? ఓకే, ఫస్ట్ అంత ప్లానింగే ఉండుంటే ఎప్పుడో బాగుపడేవాళ్ళం ఫైనాన్షియలీ. కానీ దట్ ఈస్ నాట్ ట్రూ. మా నాన్న అసలు రావద్దన్నారు. బట్ అంటే ఎంతమందిగా ఛాన్స్ వస్తుంది మంచిగా వచ్చి మాట్లాడి ప్రజలతోటి వాళ్ళ మైండ్ పాజిటివ్గా మాట్లాడి చేసిన పనులు చెప్పి మా నాన్నగారికి సపోర్ట్ ఇచ్చి ఐ థింక్ చాలా మంచి ఆపర్చునిటీ లాగా అనిపించింది జస్ట్ ఫర్ మీ టు ఇంటరాక్ట్ విత్ పీపుల్. కాబట్టి నేను వచ్చింది ఉంది. ఆయన నన్ను ఇంట్రడ్యూస్ చేయలేదు, నాకు ఎవ్వరు చెప్పలేదు అక్కడికి వెళ్ళమ్మా ఇక్కడికి వెళ్ళమ్మా. నేనే కూర్చున్నాను, నేనే మ్యాటర్ మొత్తం ప్రిపేర్ అయినాను, ఆపోజిషన్ స్పీచెస్ చూసినాను, ఎక్కడెక్కడ ఏ గ్రామాలకు వెళ్ళాలో చూసుకున్నాను. ఫస్ట్ లో అంతమంది కూడా సపోర్ట్ చేయలేదు, కానీ ఈ పిల్లకి మాటలు వచ్చు అని చెప్పి కొంచెం ఒక వీడియో బాగా వెళ్ళలేనట్టుంది, 7 మిలియన్స్ ఎంతో. అది చాలా లేటర్ స్టేజ్ లో వచ్చింది. నాకు చాలా రోజులు నాకు పెట్టాలని కూడా అనిపించలేదు కాంటెంట్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఎందుకంటే నా లైఫ్ వేరు అక్కడ, ఈడొచ్చింది నేను సపోర్ట్ చేయడానికి. సో మీరు అబ్రాడ్ లైఫ్ నుండి సడన్ గా ఇటు వచ్చేసరికి పాలిటిక్స్ లోకి వచ్చేసరికి అక్కడ ఇక్కడ ఎంత డిఫరెన్స్ అయినా పడుతుంది? అంటే ఇంత ఘోరంగా ఉంటుందా, ఎన్ని బూతులు ఉంటాయా, ఎన్ని మాటలు ఉంటాయా, ఎన్ని విమర్శలు ఉంటాయా, ఎన్ని దారుణాలు ఉంటాయా అని చెప్పి అక్కడ ఇక్కడ డిఫరెన్సెస్ ఏమైనా తెలుస్తుందా? ఖచ్చితంగా. అంటే పాలిటిక్స్ లో మా తాతల కాలం నుంచి ఉన్నప్పటికీ నాకు అవగాహన అనేది ఉంది దట్ జనాలు విమర్శించే వాళ్ళు ఉంటారు, ఇవన్నీ విమర్శిస్తారు. అండ్ విమర్శకు నాకు ప్రాబ్లం లేదు, విమర్శించండి, విమర్శిస్తేనే కొత్త విషయాలు తెలుస్తాయి, నో ప్రాబ్లం. కానీ నాకు ఏం ఆశ్చర్యంగా ఉందంటే ఆ విమర్శనలో కూడా చాలా అమ్మాయి కాబట్టి ఇంకా లైంగికంగా ఆ వేలో విమర్శిస్తున్నారు. అంటే క్యారెక్టర్ గురించి పర్సనల్ అటాక్స్, క్యారెక్టర్ షేమింగ్, నువ్వు అక్కడ తిరిగినావు ఇక్కడ నీకెందుకయ్యా నేను ఇక్కడ తిరిగితే, లైక్ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం, రైట్? వాళ్ళ దగ్గరికి వెళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్ళు, లైక్ ఇట్స్ మై విష్, హూ ఆర్ యూ టు టెల్ మీ కదా. నేను మాట్లాడిన దాంట్లో తప్పేమని ఉంటే నాకు చెప్పు, హే నువ్వు ఈ తప్పు మాట్లాడినావు, ఇది వాస్తవం, నిజమైతే నేను నొక్కుంటా, స్వీకరిస్తా, చేంజ్ చేద్దాము, ఇంకా బెటర్ చేద్దాము. నన్ను తిడితే ఏమొస్తుంది? ఇట్లాంటి నాకేమనిపిస్తుంది అంటే అమ్మాయిల మీద దాడులన్నీ ఇట్లా అవుతున్నాయి కదా, ఇట్లాంటి మైండ్ సెట్ వల్లనే అవుతుంది, రైట్? ఇట్లా అమ్మాయిలను బూతులు తిట్టడం, నేను అది చేస్తాను నేను ఇది చేస్తాను, ఇంటికి వస్తా అంటే ఏమని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను? నాకు ఏదో వచ్చి నువ్వు నన్ను చేస్తానే మీరు మాట్లాడుతుంటే మీకు ఇలాంటి కామెంట్స్, ఇలాంటి ఫోన్లు రావడం వస్తున్నాయి, ఇన్ని ఆనం వస్తున్నాయి. ఇప్పుడు వెళ్ళి కొంచెం చూడండి కొన్ని ఇంటర్వ్యూస్ లో కమెంట్స్ వైరల్ వెళ్ళిన దాంట్లో ఇట్లా స్క్రోల్ చేస్తే ఏంది ఇట్లెందుకు మాట్లాడుతున్నారు ప్రజలు? నిజంగా యూత్ లో ఇట్లా అయిపోయింది, ఆ మైండ్ వాళ్ళది ఇట్లుందా అని చెప్పి నాకు భయం వేస్తుంది. అంటే నేను ఏం ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయినా అంటే ఇప్పుడు మన కొత్త జనరేషన్ కొత్త రకమైన థాట్స్ ఉంటాయి, వాళ్ళు ఇట్లాంటివి ఎంకరేజ్ చేయరు. అంటే ప్రజలు అంటున్నారు కదా అవినీతికరమైన పాలిటిషియన్స్ ఉన్నారు, ఏంది ఇట్లాంటి వాళ్ళు వస్తుందని చెప్పి. అట్లాంటప్పుడు ఎట్లా చేంజ్ అవుతుంది సిస్టమ్? మనం ప్రజలం ఎన్నుకున్న దాన్ని బట్టే కదా చేంజ్ అవుతుంది.
కానీ మనమే ఆ మైండ్ సెట్ లో ఉండి ఆడ మన సీఎంఏ అట్లా అసభ్యకరంగా మాట్లాడి వీళ్ళు ప్రజలు పిల్లలు ఎస్పెషల్లీ ఐ ఫీల్ లైక్ యూత్ 20-22 ఆ కాలేజ్ ఏజ్ వాళ్ళే ఫీల్ లైక్ దే వెరీ లైక్ ఫుల్ జోష్గా చేస్తున్నారు. ఆయన బూతులు మాట్లాడటం అనుకుంటూ చప్పట్లు కొట్టడం ఎందుకయ్యా, ఎందుకు ఇవన్నీ, రైట్? సో దిస్ ఇస్ వాట్ లైక్ వాట్ ఐమ్ స్కేర్డ్ ఆఫ్. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి సొంత స్వగ్రామంలోనే కొండారెడ్డిపల్లిలోనే మహిళలపై అటాక్స్ అయినాయి. వాళ్ళ ఫోన్లు గుంజుకోవడం, మహిళా జర్నలిస్టుల పైన అటాక్ అయింది. సో నేను ఏం చెప్పదలుచుకుంటున్నాను, బీఆర్ఎస్ పార్టీ మహిళా జర్నలిస్ట్ని అక్కడ పంపించి మీరే కావాలని చేసుకున్నారు. అది మీరు కాంగ్రెస్ పార్టీ పైన నెగిటివ్ క్రియేట్ చేయడానికి మీరు ఒక డ్రామా ప్లే చేసింది. కేటీఆర్ ఆధ్వర్యంలో ఇదంతా జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున ఒక చర్చలు చాలా అవుతాయి. కానీ నిజంగా చెప్పండి, జర్నలిస్టుల పైన దాడులు జరిగినాయి, జర్నలిస్టులను ఇబ్బంది పెట్టిన మీరు మాట్లాడుతున్నారు కదా. కేటీఆర్ ముగ్గురు జర్నలిస్టుల పైన దాడులు జరిగితే ఆయన పోయి హాస్పిటల్లో పరామర్శించిండు, తర్వాత మీడియాతో పాటు మాట్లాడిండు, భారీ బహిరంగ సభలలో కూడా క్వశ్చన్ చేసిండు. పర్లేదు, బాగానే ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీన్మార్ మల్లన్న జర్నలిస్ట్, తొలి వెలుగు రఘు జర్నలిస్ట్, తెలంగాణ విఠల్ జర్నలిస్ట్, దాసరి శ్రీనివాస్ జర్నలిస్ట్, వీళ్ళందరూ జర్నలిస్ట్లే. నేను నా బాత్రూమ్ దగ్గర నేను నిల్చుండే నన్ను పోలీసులు ఎత్తుకుపోయినారు. మేమందరం పబ్లిక్ కోసంగా పనిచేసింది. మరి ఆ రోజు మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఎందుకు మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఇబ్బంది ఎందుకు పెట్టారు? ఈ రోజు ఒక జర్నలిస్ట్కి ఇబ్బంది అయిందా లేదా కూడా తెలియదు, టకటగా మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ ఆ రోజు మమ్మల్ని పోలీసులు పెట్టి ఇబ్బంది పెట్టించింది కదా. మనం మేము మనుషులం కదా. యూర్ రైట్, మీరు మనుషులు. అక్రమంగా ఎవ్వరు అరెస్ట్ చేయొద్దు ఎవరిని. ఆ పాయింట్ మీద ఐ స్పీక్ లైక్ ఐఎమ్ విత్ యూ 100%. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ బిలీవ్ కేటీఆర్ గారు కేసీఆర్ గారు అక్రమంగా మీరు అరెస్ట్ చేయండి అని చెప్పి పంపించి ఉండరు, రైట్? సో అండ్ ఇదే విషయంలో అరెస్ట్ అయిన విషయంలో తొలి వెలుగు రఘు అరెస్ట్ అయిన విషయంలో వారం 14 days జైల్లో ఉన్నారు. అండ్ కోర్టు కూడా తీర్పిచ్చింది దట్ మీరు అక్రమంగా అరెస్ట్ చేయొద్దు అని చెప్పి పోలీసులకు కూడా చెప్పింది. అది మేము స్వీకరిస్తున్నాం, కరెక్ట్, నో ప్రాబ్లం. సెకండ్ ఏంటంటే ఐ ఫీల్ ఇప్పుడు ఒక పార్టీ గురించి దుష్ప్రచారం జరిగినప్పుడు, లేకపోతే ఒక మనిషి గురించి దుష్ప్రచారం జరిగినప్పుడు ఇట్స్ ఓకే టు అరెస్ట్, రైట్? లీగలీ it's okay to take with notice. It's okay, it's legal to take action. అది ఏ పార్టీ అయినా, నేను మళ్ళీ అదే అంటున్నా, మహిళల విషయంలో అయినా ఈ విషయంలో అయినా పార్టీతో సంబంధం లేదు. ఎవ్వరు అట్లా చేయొద్దు, రైట్? ఇట్స్ ద రైట్ థింగ్. బట్ అండ్ ఐఎమ్ వెరీ షూర్ లైక్ ఫ్రమ్ వాట్ ఐ నో ఇది పర్సనల్ అటాక్స్ వల్ల అయింది. ఎస్పెషలీ తీన్మార్ మల్లన్న అయితే అవ్వ ఆయన ఏం మనిషి, పొద్దున్న లేచి నుంచి రాత్రి వరకు బూతులు, ఈ మాటలు, అవాస్తవాలు, ప్రజల తలలో విషం నింపడానికే కదా ఆయన చేసింది. ఆయన అసలు జర్నలిస్ట్ అనగలుగుతామా? ఇప్పుడు పాలిటీషియన్ ఎవరైనా వచ్చి రోజు ఇప్పుడు చదవగలుగుతారా న్యూస్? కేటీఆర్ ఇప్పుడు లేకపోతే కేసీఆర్ గారు వెళ్ళి న్యూస్ చదివితే ఒప్పుకుంటారా? పాలిటీషియన్స్ అంటే పాలిటిక్స్ లో ఉన్నారు, మీరెట్లా న్యూస్ వెళ్ళి చదువుతారు? మీ పార్టీకి అతీతంగానే కదా మీరు. అంటే మార్నింగ్ 10 వరకు న్యూస్ జర్నలిస్ట్, తర్వాత పాలిటిషియన్, ఈ రూపంలో కూడా పోవచ్చు కదా ముందుకి, ఎట్లా ఇబ్బంది ఉంటుందా? ఐ ఫీల్ జర్నలిజం అనేది ద రిపోర్ట్ ఆఫ్ ట్రూత్. అంటే నిజంని బయట పెట్టడం ఇస్ జర్నలిజం. గుడ్ అండ్ బ్యాడ్, బోత్ ఆఫ్ దెమ్. దట్ ఈస్ వాట్ జర్నలిజం ఇస్. ఇట్ షుడ్ బి ఇంపార్షియల్. ఏ పార్టీ తరపున ఉండొద్దని నా భావన. ఇట్ షుడ్ బి ఇంపార్షియల్ అండ్ ఇట్ షుడ్ బి స్ట్రైట్. ఇదే తీన్మార్ వలన 10 సంవత్సరాలు మీరు చేసిన అరాచకాన్ని కూడా బయట పెట్టింది, మీరు చేసిన అవినీతిని కూడా బయట పెట్టింది. మరి ఇప్పుడు పెడుతున్నా కాంగ్రెస్ అవినీతిని. ఇప్పుడు ఇవన్నీ దాడులు అవుతున్నాయి మహిళల మీద, లేకపోతే ఈ క్రాప్ లోన్ కాకపోవడం మీద, ఇవన్నీ మరి ఏమైనా మాట్లాడుతున్నాడు ఆయన? ఏం న్యూస్ మాట్లాడుతున్నాడు ఆయన? వాళ్ళ పార్టీ గురించే కదా మాట్లాడుకుంటున్నాడు, మంచి గురించే కదా చెప్పుకుంటున్నాడు. మరి నువ్వు అట్లా ఎట్లా అయ్యగలుగుతావు? యూ షుడెంట్, రైట్? నేనేమంటున్నా, ఇట్స్ ఓకే ఫర్ అ పాలిటిషియన్ టు హ్యావ్ కాన్వర్సేషన్స్. మాట్లాడు, నీ థాట్స్ ఏదో నువ్వు చెప్పు, కానీ ఓన్లీ నీ గురించి నువ్వు మంచిగా, నీ పార్టీ గురించి మంచిగా చెప్పుకోవాలి. తప్పు చేస్తే ఒప్పుకోవాలి, రిపోర్ట్ చేయాలి. తప్పు చేస్తే కాంగ్రెస్ పార్టీని కూడా విమర్శించమంటారా? సొంత పార్టీని చేయాలి కదా. మరి ఇప్పుడు నేను ఒప్పుకోలేదా? నేను కొంచెం టైం కన్నా ముందు నువ్వు అడిగినప్పుడు నేను ఒప్పుకోలేదా? పార్టీ అంటే తప్పులు జరుగుతాయి, కొన్ని ఉంటాయి.
ఒప్పుకుంటేనే కదా మనం నయం అవుతాం. ఒప్పుకోకపోతే అసలు కానే కాలేదు అంటే ఏం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది? సో తీర్మానం మీద కూడా అక్రమ కేసులో పెట్టినారు, తను ఏం తప్పు చేయలేదని చెప్పి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భుజంగరావు కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. అంటే ఏం తప్పు చేసిందని అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ పార్టీ తప్పు చేయలేదని కావాలని ఆయన గొంతు నొక్కేసి ఆలోచనలో అరెస్ట్ చేసి ఉండొచ్చా? ఆయన బహిరంగంగా ఇంత బూతులు మాట్లాడుతున్నప్పుడు, క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు తీర్మానం వల్ల క్యారెక్టర్ అసోసియేషన్ ఏం చేసింది అనుకుంటున్నాను? అసలు ఏం చేసింది ఆయన చేసిన అసోసియేషన్ ఏమి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడే మా నాన్నగారి గురించి మాట్లాడుకున్నాం, కబ్జాలు అవి ఇవి అని చెప్పి చేసి ఉంటే అదో ముద్దు. మీరు భూ కబ్జా రెడ్డి అని చెప్పి ఒక బిరుదు పెట్టడం రైట్, చేయకుండా బిరుదు పెడితే ఒక మనిషికి మీరు కించపరిచినట్లనే కదా. ఇట్లానే కేటీఆర్ గారి మీద పెట్టిండ్రు పేర్లు, కచరా అని చెప్పి కేసీఆర్ గారి మీద మాట్లాడిండ్రు, కవితక్క గురించి మాట్లాడిండ్రు, అవాస్తవాలను ముందుకు తీసుకెళ్ళిండ్రు ప్రజల్లో. ఇది డొనాల్డ్ ట్రంప్ చేస్తాడు కదా, సిమిలర్ స్ట్రాటజీస్ ఐ ఫెల్ట్ లైక్ హీ యూజ్. సో అది చేయొద్దు కదా, మాట్లాడి తప్పు చేస్తే అరే అయ్యా నువ్వు చేస్తా అన్నవి చేయలేవు, ఇట్లా చేస్తే మెరుగవుతుంది చెప్పు. అంటే వీళ్ళు కేసీఆర్ కేటీఆర్ వీళ్ళ పేర్లు పెట్టడము వాళ్ళకి నచ్చకని ఈయనకు అరెస్ట్ చేసి లోపల పెట్టిందేమో నేను అంటుంది. ఇట్ గోస్ అగైన్స్ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ అ సిటిజన్. ఇప్పుడు అందరికీ ఫండమెంటల్ రైట్స్ ఒక్కటే తెలుసు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, కానీ దాంట్లో ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటుంది ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్. ఇట్స్ గోయింగ్ అగైన్స్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ. మనం తెలియక ఇఫ్ యూఆర్ స్పీకింగ్ అగేన్స్ట్ సమ్వన్ అంటే ఒకరిని చెడు భాష ఆడితే ఇంకో పాయింట్ కూడా చెప్తా. తీర్మానం వల్ల నిజంగా ఏం తప్పు చేస్తే పబ్లిక్ తీర్మానం వల్ల ఎమ్మెల్సీ ఎలక్షన్ లో గెలిపించినారు. మీ బీఆర్ఎస్ పార్టీలకు గెలిపియాలి, మీ బీఆర్ఎస్ పార్టీలకు ఓట్లు కూడా వేయలేదు చక్కగా, మరి ఇదే మళ్ళీ గెలిచింది కదా. నేను అదే చెప్తున్నాను ఇక్కడ టోటల్ నేను సినారియోనే నీకు అది చెప్తున్నాను. బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణమే ఇట్లాంటి చెత్త ఫాల్స్ న్యూస్ జనాల తలలో నిండడం. దాని ఒకటే వేళ మనం అరిగట్టగలుగుతాం. అండ్ దట్ ఈస్ ద ఓన్లీ వేస్ పంపింగ్ ద న్యూస్ ఛానల్స్ అండ్ పంపింగ్ ద వరల్డ్ విత్ ద రైట్ ఇన్ఫర్మేషన్. దట్ ఈస్ ద ఓన్లీ వే మనం ఇట్లాంటి ఫాల్స్ న్యూస్ని మనం ఆపేయగలుగుతాం. ఇంకా ప్రజలకి ఏంటంటే నేను అదే చెప్తున్నా, తిడితే ఏమైనా ఇట్లా బూతులు మాట్లాడితే మన ఇట్లా తప్పుగా చూపిస్తే ఏ అనుకుంటా అదే లింక్ ఓపెన్ చేస్తారు. అంతెందుకు ఇప్పుడు ఉమెన్స్ అయింది రైట్, ఎన్ని న్యూస్ ఛానల్స్ పెట్టి డిబేట్స్ చేసినాయి, ఉమెన్ ని పిలిచి ఏం చేస్తే మనం సేఫ్టీగా చేయగలుగుతాం, ఏం చేస్తే బెటర్ అవుతుంది, మనకు ఇంప్రూవ్ అవుతుంది, ఎన్ని న్యూస్ ఛానల్స్ చేసినాయి? ఎక్కువ చేయలేవు, హార్డ్లీ ఎనీ. అదే ఇప్పుడు ఆ భార్య భర్తల గొడవలు 3 రోజులే చేయరా మీరు, వేసారా 3 రోజులు అదే న్యూస్ లో ఏం ఇన్ఫర్మేషన్. అదే పాయింట్ లో ఈ మధ్యలో సినిమా యాక్చువల్ లావణ్య అని చెప్పి రాజ్ తరుణ్ అని చెప్పి వాళ్ళ ఇష్యూ నెల నుండి నడుస్తుంది, 1 month నుండి అదొక ఎపిసోడ్ వైజ్ నడుస్తుంది. రైట్ రైట్. సో నేను అదే చెప్తున్నా, అది ఎవరికి లాభం, ఎవరేం ఆంధ్రాలో ఎవరు ఎమ్మెల్సీ ఆయన ఇష్యూ కూడా నడుస్తుంది. నేను అదే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. మనం పనికిమాలిన దాని గురించి మాట్లాడడం ఆపేసి పనికొచ్చే డిస్కషన్స్ పెడితే మన పౌరులకి మంచి ఆలోచింపజేసే శక్తి ఇచ్చినట్లయితుంది. ఏమన్నా మనం పాజిటివ్ గా చేయడానికి ఉంటుంది సొసైటీకి. అండ్ దట్స్ వై ఐ ఫీల్ లైక్ పీపుల్ లైక్ యూ, నువ్వు రావాలి ముందుకొచ్చి కరెక్ట్ న్యూస్ రిపోర్ట్ చేయి, ఏ పార్టీ పక్షాన కాదు. జస్ట్ బీ, ఇప్పుడు యూ ఆస్క్డ్ మీ జర్నలిస్ట్ గురించి అడుగును, నాకు అడిగినావు మా మీద అటాక్స్ కాదు, దానికి నేనేం చెప్పినా ఒప్పుకున్నా, ఎవరి మీద అట్లా కావద్దు. దట్ ఈస్ అ రైట్ థింగ్. ఇట్లాంటి కాన్వర్సేషన్స్ తోటే మనం ముందుకెళ్తాం ఇన్ సొసైటీ. అండ్ ఐ ఎంకరేజ్ యూ అండ్ పీపుల్ లైక్ యూ టు కమ్ క్రియేట్ గుడ్ న్యూస్, రైట్ అండ్ విమర్శించు, అండ్ మంచి చేసిన దాన్ని కూడా చెప్పు. ఇది చేసింది గవర్నమెంట్, మంచి చేస్తే మంచిది. వి నీడ్ పీపుల్ లైక్ యూ. Come and create content like that, and I applaud you. Like మంచి అవగాహనతోటి మాట్లాడుతున్నావు in these things and it's good. ఏ గవర్నమెంట్ మీదైనా ఫాల్స్ ప్రొపగండా, జస్ట్ నెగటివిటీ చిందడం చేయొద్దు మనం యాజ్ జర్నలిస్ట్, లైక్ యాజ్ పీపుల్. సో ఇప్పుడు ఒక లాస్ట్ పాయింట్ అక్క, కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి చాలా తేడా ఉన్నది. కేసీఆర్ 7,500 కోట్ల రూపాయలు అప్పు చేసిన అప్పులన్నీ మేము కట్టుకుంటున్నాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. కొంత టైం పట్టొచ్చు కానీ మేము ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్తామని చెప్పి కాంగ్రెస్ చెప్తున్నది. సో మీరేమో ఒక్కటి జరగలేదు, ఒక్కటి కాలేదని చెప్పి ఎంతసేపు దుష్ప్రచారాలు చేస్తామని కాంగ్రెస్ సర్కార్ చెప్తున్నది. బీఆర్ఎస్ పార్టీని ఎవరూ నమ్మే పరిస్థితి లేదు, పార్టీ పని అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు చెప్పినారు 9 మంది కూడా పార్టీలో మిగిలరు, 39 మందిలో దాదాపు 3 ఉంటారు, మిగతా వాళ్ళు మొత్తం కాంగ్రెస్ పార్టీలకు ఇతర పార్టీలకు వెళ్ళిపోవచ్చు, అయిపోయింది, వాళ్ళ పని అయిపోయిందని అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు?
బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయే పార్టీ కాదు. యా బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రజల కోసం పోరాడే పార్టీ. యా పార్టీ పుట్టిందే ఉద్యమాల నుండి పుట్టింది. యా అంటే ఏమీ లేనప్పుడే అంత దృఢంగా బలంగా నిలిచిన పార్టీ ఇప్పుడు చచ్చిపోతుందని మీరు చెప్తే ఎవ్వడు నమ్మడు. అండ్ సరే కొందరు ఉంటారు అధికారులు, లైక్ ఎమ్మెల్యేస్ అయినా ఎవరైనా అధికారం ఏడుంటే అడుగుతారు. నేను అంటున్నా వెల్కమ్, ఇంకెళ్ళిపోండి అని అంట. ఇఫ్ లైక్ రియలీ మీకు ఆ థాట్ ప్రాసెస్ ఉంటే జస్ట్ అధికారం కోసమే మీకు ఒక పార్టీలో ఉండాలి, పబ్లిక్ అవసరం లేదు, మాకు డబ్బులే కావాలి, మాకు అధికారం కావాలంటే గెట్ అవుట్ అంటారు. గెట్ అవుట్. ట్రూ. I really believe that there are so many good workers in the party. చాలా మంది యూత్ ఓపెన్ స్టేట్మెంట్ మీరు ఇచ్చింది, మీ చేత కాకపోతే మా దాంట్లోకి వెళ్ళి వెళ్ళిపోండి అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి వెళ్ళిపోండి. మీకు అధికారం ఎక్కడుంటే అక్కడ వెళ్ళాలి అని చెప్పి ఉంటే, డబ్బుల కోసం అని చెప్పి పార్టీని మీరు పాలిటిక్స్ లో ఉండాలనుకుంటే యూఆర్ ఫ్రీ టు గో అంటున్నా. రారు కొత్త లీడర్స్ పుట్టుకురాదు అని కాదు, వస్తారు. పార్టీ అనేది చావదు, ఎందుకంటే ఇట్స్ వర్కింగ్ ఫర్ ద పీపుల్, డెవలప్మెంట్ కోసం పనిచేసే పార్టీ. ఇంత 10 సంవత్సరాలు ఒకవేళ మీ పార్టీలో నుండి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ మీ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళని మళ్ళీ తీసుకోరా? నాది డెసిషన్ కాదు తీసుకోవడానికి, తీసుకోకపోవడానికి. కేటీఆర్ మళ్ళీ సో ఐ ఫీల్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద పార్టీ స్ట్రాటజీ. చెప్పండి. నా పర్సెప్షన్ అయితే నో, తీసుకోవద్దు అని నా అభిప్రాయం. ఒకసారి మోసం చేసి వెళ్ళిపోయారు, మళ్ళీ తీసుకోవద్దాం. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు 2 సార్లు మనల్ని ఎవరైనా, ఒక్కసారి నన్ను మోసం చేయి అది నీ తప్పు, రెండోసారి నన్ను మోసం చేయ నా తప్పు, రైట్? అలా చేస్తున్నాను కాబట్టి నేను. కాబట్టి ఎందుకు నాన్న, మంచి లీడర్స్ వస్తున్నారే, ఎంకరేజ్ చేద్దాం, యూత్ ని ఎంకరేజ్ చేద్దాము. ఆల్రెడీ ఎప్పటి నుంచో మనకు ఉద్యమం నుంచి పోరాడిన వాళ్ళని ఎంకరేజ్ చేద్దాము. ఎంత ఐ డోంట్ థింక్ దే ఆర్ ఇట్. కొత్త లీడర్స్ వస్తారు, మంచి లీడర్స్ వస్తారు, ఎడ్యుకేటెడ్ లీడర్స్ వస్తారు. మనకు అట్లాంటి వాళ్ళే కావాలి వచ్చే తరానికి. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 7,000 కోట్ల రూపాయలు మేము నిధులు పెట్టి పోయినాం. కొంచెం రైతులకు రుణమాఫీ, రైతు బంధు వేయండి అని చెప్పి పెట్టి పోయినాం. ఆ 7,000 కోట్లు ఏడవైనాయో గానీ దానికి ఉచితంగా 50,000 కోట్లు అప్పు చేసిండ్రు ఇప్పటిదాకా 8 months లో. ఎస్. అంటే అనుకున్నాము ఒక సంవత్సరానికి 1,00,000 కోట్ల అప్పు అనుకున్నా, 5 సంవత్సరాల 5 లక్షల అప్పు వరకు మీరు వేస్తారు. అంటే ఇప్పటి వరకు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు 7 lakh crores. దాట్ ఈస్ ఫర్ 10 years. ఆ 7 lakh crores పెట్టినప్పుడు దే ఈవెన్ ఇంక్రీజ్ ద జీడిపి ఆఫ్ ది తెలంగాణ స్టేట్. అండ్ దే హావ్ డన్ సో మెనీ డెవలప్మెంట్ వర్క్స్. మనం ఐటీ జాబ్స్ ని పెంచినాం, అన్ని రంగాలలో మనం డెవలప్మెంట్ చేసినాం, ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాం, ఎంతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినాం. మరి మీరేం చేసినారు? ఇప్పుడు వచ్చే నుంచి ఏం మిక్కిను చెప్పండి. మీకు రాజకీయ నాయకురాలి ఆ లక్షణాలు వచ్చేసినాయి అంటే మీరు మాట్లాడుతున్న మాటలలో ఆ రాజకీయ కోణం మీకు వచ్చేసింది. అంటే మీరు అక్కడ నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత లాంగ్వేజ్ చేంజ్ అయిపోయింది, బాడీ లాంగ్వేజ్ చేంజ్ అయిపోయింది. సో యూఆర్ ఫుల్ టైం పొలిటీషియన్ లెక్క మారిపోయినారు. సో ఫైనల్గా ఏం చెప్తారు అక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశంలో కానీ తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏం చెప్తారు? మీకోసం మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము, మీకోసం మేము పోరాడతాము, ముందుకు సాగుతాము. మీరు చెప్పిన మోసం చేసేవాడిని వదిలిపెట్టేది లేదు. ఇంకో పాయింట్ అడుగుతా, కేటీఆర్ ఈరోజు సామాన్య ప్రజలను కూడా కలుస్తున్నాడు. కేసీఆర్ అసలు బయటికి రాకపోవడానికి కారణం అసలు మీ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడా ఈ రాష్ట్రంలో? ఎందుకు లేరు? ఉన్నారు కదా. ఉన్నాడా లేదా? అసలు ఉన్నారు కదా, ఎందుకు ఉండరు? అసలు పత్తా లేకుండా పోయిండు కేసీఆర్. ఏడున్నాడు? అసలు ఆయన ఆరోగ్యం బాగుందా? ఆయన మంచిగున్నాడా లేదా? అసలు ఏం అర్థం కాని పరిస్థితులు. అసలు అధ్యక్షుడు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావా? అసలు ఎవరు మీ పార్టీ అధ్యక్షుడు? ఎవరు? వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, ప్రెసిడెంట్ కేసీఆర్ గారు. ఆయన లేరు, ఆయన ఉన్నారు, ఆయన ఎక్కడికి పోలేరు. ఏమంటారు, ఒక సామెత ఉంటది కదా, ఎవ్రీథింగ్ ఇస్ స్టిల్ బిఫోర్ ద స్టార్మ్ కమ్స్. తెలుగులో ఇస్ తుఫాన్ వచ్చే ముందు నిశ్శబ్దం అనేది ఉంటది అంటే కేసీఆర్ గారు తుఫాన్ అంటారా మీరు? కేసీఆర్ గారు తుఫాన్ సృష్టించబోతున్నారు అని చెప్పి నేను చెప్తున్నా. అంటే ఏం చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీని పడగొట్టారు? వెయిట్ అండ్ వాచ్. కథం చేస్తారా రేవంత్ రెడ్డి పదవిని? మేమెందుకు కథం చేస్తాం? అది ప్రజలు ఇచ్చిన తీర్పు. కథం చేస్తే ప్రజలే కథం చేస్తారు. తుఫాన్ అంటే బీజేపీతో కొలాబ్ కాబోతుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్తారు. ఈ అన్ని జరుగుతూ ఉంటాయి కానీ అయ్యేది అవుతుంది, అయినప్పుడు యుద్ధం.
నా అంచనా ప్రకారం అయితే అయితలేదు కాదు, కానీ మీరు అందరు మాట్లాడుకుంటున్నారు కదా. సో పోవచ్చు అని చెప్పి నేను అదే అంటున్నా, ఎక్కడ పార్టీలో పార్టీకి అహంకారం తగ్గినట్టు కొడుతుంది. ఒకప్పుడు మీ పార్టీకి అహంకారం ఉంటుండే, పార్టీ నాయకుల అహంకారం ఉంటుండే, ఎవరిని కలవకపోతుండే, ఎవరితో మాట్లాడకపోతుండే. అధికారం కోల్పోయేసరికి కొంత అహంకారం తగ్గినట్టుంది, కొంత సెపరేట్ అయిపోయినట్టున్నారు కదా. ఒకటి నాన్న, నువ్వు చెప్తున్నావు అహంకారం అని చెప్పి, కానీ నేను ఒకటి అడుగుతాను, రైట్? ఇప్పుడు పదవిలో లేనప్పుడు మనం అడ్మినిస్ట్రేషన్ వర్క్, ఆ వర్క్, ఈ వర్క్ ఇవన్నీ ఏం చూసుకోవాల్సిన అవసరం ఉండదు, మనం జస్ట్ పోట్లాడుతున్నాం, రైట్? కానీ అడ్మినిస్ట్రేషన్ వర్క్ ఉన్నప్పుడు నువ్వు అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలి, ప్రజలని చూసుకోవాలి, మనకు వచ్చిన ఆపోజిషన్ని మనం ట్యాకిల్ చేయాలి, జనాలను ఎవ్వరిని మళ్ళీ నొప్పించొద్దు, అందరినీ కలవాలి. అంటే ఇమాజిన్ చేయి, ఒక్క పర్సన్కి ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, రైట్? అండ్ ప్రతి ఒక్కరికి కలవాలని ఉంటుంది, ప్రతి ఒక్కరికి చేయాలని ఉంటుంది. సో ఐ అగ్రీ దట్ పార్టీలో సిస్టమ్ అనేది సెటప్ చేయాలి, గుడ్ సిస్టమ్ అనేది సెటప్ చేయాలి, ప్రయారిటీ సిస్టమ్ అనేది సెటప్ చేయాలి, అది నేను ఒప్పుకుంటా. యూ షుడ్ సెటప్ అ గుడ్ సిస్టమ్. కానీ ప్రజలు కూడా, లేకపోతే కార్యకర్తలైనా ఎవరైనా అర్థం చేసుకోవాలి, కొన్నిసార్లు కుదరదు కలవడం. మా నాన్నకి ఎవరు అబ్బాయి నాకు వచ్చి, మీ నాన్నకు నేను ఓటేస్తలేను, మీ నాన్న నాకు పెళ్లికి పిలిస్తే రాలేడు అని. ఆయన ఒక్క రోజులో 40 పెళ్లిళ్ళు వెళ్తాడు, ఆ 41 పెళ్లికి వెళ్ళకపోతుండొచ్చు, కుదరదేమో ఆ రోజు. అది అర్థం చేసుకోవాలి కదా. ఎంతమంది కానీ ప్రతి ఒక్కరి దానికి, ఒక్క ఇంట్లో ఎన్ని ఫంక్షన్లు ఉంటాయి ఒకసారి ఆలోచించు. ప్రతి ఒక్క ఫంక్షన్ కి ప్రతి ఒక్క మనిషి దగ్గరికి వెళ్ళాలంటే ఒక పాలిటిషియన్ కూడా మనం అర్థం చేసుకోవాలి అన్నది నా ఉద్దేశం. అహంకారం అంటే కేటీఆర్ గారు ఏనాడు ఎవరిని తోసేయలేదు, ఏనాడు ఎవరిని తన్నలేదు, ఏనాడు మీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆయన చేయి పట్టుకుంటే చేయి ఇట్లా లాగి పక్కకి ఇసిరిండు. అంటే కేటీఆర్ గారికి ఎస్సీ ఎస్టీలు అంటే కొంత చిన్న చూపు అని చెప్పి. అస్సలు అట్లా లేదు. ఎస్సీ ఎస్టీ ఇట్లాంటి, నేను అదే అంటున్నా, బీఆర్ఎస్ పార్టీ నాకు వన్ ఆఫ్ ద రీజన్ ఐ లైక్ ద పార్టీ, అట్లీస్ట్ లైక్ ఫ్రమ్ మై పర్స్పెక్టివ్. ఈ పథకాలైనా ఏదైనా ఇట్స్ ఫోకస్ మోర్ ఆన్ డెవలప్మెంట్ అండ్ ఎంపవరింగ్ ద నీడీ. లైక్ ఎస్సీ గురుకుల పాఠశాలను మేము ఎన్ని పెట్టినాం తెలుసా, మా నారాయణఖేడ్లోనే మేము ఎన్ని పెట్టినాం తెలుసా, బీసీది పెట్టినాం. మరి నిజంగా అంత చిన్న చూపు చూసే వాళ్ళం అయితే ప్రత్యేకంగా దళిత బంధు అని ఒక్కని చూపి నాకు పెట్టింది ఈ రాష్ట్రంలోనే అట్లాంటి స్కీమ్ గురించి ఆలోచించిన వాళ్ళని చూపి నాకు. ఆలోచించే కదా అట్లాంటి స్కీమ్ తెచ్చింది, ఎంపవర్ చేద్దామనే కదా. సరే, ఇంప్లిమెంటేషన్ డిఫరెంట్గా చేసేది ఉండే, అండ్ ఆ స్కీమ్ని అకార్డింగ్ టు మీ డిఫరెంట్గా చేస్తే ఇంకా బెనిఫిట్ ఉంటుంది మనకు. బట్ హీ హాస్ కమ్ ఫ్రమ్ అ వెరీ గుడ్ లైక్ థాట్ ప్రాసెస్. నువ్వు తక్కువ, నేను చిన్న చూపు చూస్తే నీకు ఎందుకు చేస్తారు, చేయరు. నేను ఇంకా తనగదొద్దామా, నేను ఇంకా దోచుకుందామా అన్న దాంట్లోనే ఉంటుంది. రైట్? సో ఐ డిసగ్రీ దట్ అహంకారం అనేది ఉంది, కానీ డెఫినెట్లీ మంచి సిస్టమ్ సెటప్ చేస్తే ఆ ప్రొజెక్షన్ అనేది పోతుంది, అహంకారం అన్న ప్రొజెక్షన్ అనేది పోతుంది. అహంకారం అంటే రేవంత్ రెడ్డిది అహంకారం, ఇడతాడు, కొడతాడు, తన్నుతాడు, అయినా ప్రజలు చప్పట్లు కొడతారేంది. ఐఎమ్ లైక్, వాట్ ఈస్ రాంగ్, లైక్ దిస్ ఇస్ నాట్ రైట్. అట్లా ఎవరిని ఎంత కోపం ఉన్నా ఎవరిని అట్లా ట్రీట్ చేయొద్దు మనం. మా సొంత నాగేష్ షెట్కర్, ఇప్పుడు ఎంపీ సురేష్ షెట్కర్ వాళ్ళ తమ్ముడు ఎలక్షన్ పొద్దున తన్నిండు జనాలని, మీరు అట్టెట్లా మాట్లాడతారు, వేరే పార్టీకి ఎట్లా ఓటేస్తారు. ఇది అహంకారం అంటే. అహంకారం అంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడడం కాదు, గట్టిగా మాట్లాడడం కాదు, ఎవరైనా కలవకపోతే అహంకారం కాదు. అక్కడ ఎన్నో ఉంటాయి సిచ్యువేషన్స్, రీజనింగ్. అది కొన్నిసార్లు మనం అర్థం చేసుకోవాలి. ఎవరినో కించపరచడానికి కాదు అది అనేది నా అభిప్రాయం. సో ఐ నెవర్ ఫెల్ దట్ అహంకారం అనేది ఆ రకంగా ఉంది. ఇప్పుడు ప్రాజెక్ట్ ఎట్లా చేస్తున్నావు ఆ రకంగా అయితే లేదని చెప్పి నా భావం. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో ఇది ఇంకా మాట్లాడతారా? నో, ఐ ఫీల్ లైక్ ఒక విషయం చెప్పాలి కమెంట్స్ గురించి. ఐ జస్ట్ వాంట్ గివ్ అ వార్నింగ్. ఓకే, మీ పైన వస్తున్న కమెంట్స్. సో నాకు తెలిసి కమెంట్స్ మన పైన బ్యాడ్ కమెంట్స్ రావడమే మన ఎదుగుదలకు ఒక స్టెప్ అనుకుంటాం కదా. కరెక్టే. సో నేను ఒక పర్స్పెక్షన్ చెప్తా. నేను మా బాస్ దగ్గర నేర్చుకున్నది, మా బాస్ మీన్స్ మీరు ఇప్పటిదాకా విమర్శించిన మా తీర్మార్ దగ్గర నేను నేర్చుకున్నది, మంచో చెడో సమాజం మన గురించి మాట్లాడుకోవాలా అని అనుకుంటా ఉంటుంది. సో నేను కూడా అదే ఫాలో అయినా. నా గురించి మంచి అనుకున్నా చెడు అనుకున్నా రోజు నా గురించి జనాలు మాట్లాడుకోవాలని అనుకుంటా. సో మీరు కూడా అట్లా అనుకోవచ్చు కదా, మంచో చెడే నా గురించే మాట్లాడుకుని నన్ను మర్చిపోవద్దు పబ్లిక్ అని అనుకోవచ్చు కదా. సో బ్యాడ్ కమెంట్స్ ని కూడా పాజిటివ్ వేలో తీసుకుంటే బాగుంటుంది. బ్యాడ్ కమెంట్స్ ఇస్ ఓకే నాన్న, కానీ నేనేమంటున్నా అంటే లైక్ మోర్ దెన్ దాట్ ఆ మెంటాలిటీని నాకు
చంపేయాలని ఉంది. ద కైండ్ ఆఫ్ మెంటాలిటీ మరి అంత నెగిటివ్ పెడితే మనం ఏం చేయాలి? నేను అదే అంటున్నా. చూడండి, నేను నీకేం చెప్పినా విమర్శకు నేను స్వాగతిస్తాను. విమర్శించండి, పర్లేదు నన్ను. నా పనిని విమర్శించండి, నా క్యారెక్టర్ని అనడానికి నీకు హక్కు లేదు. నా గురించి నా లైఫే నీకు తెలియదు, నువ్వు ఎట్లా విమర్శిస్తావు? నా సిచ్యువేషన్స్ ఏందో, నా లైఫ్ ఏందో, నీకు ఇంపాసిబుల్ నీకు విమర్శించడానికి. మా ఇంటికి వస్తా, నిన్ను అది చేస్తా ఇది చేస్తా అని నువ్వు అనలేవు. అది విమర్శించినట్లు కాదు, అది లిటరల్లీ నన్ను థ్రెడ్ చేసినట్ల. నన్ను థ్రెడ్ చేస్తే నేనేం చేస్తా అంటే ఇట్లాంటి మైండ్ సెట్ తోటే కదా రేపులు జరుగుతున్నాయి. నీకు ఏదని చేస్తా అని చెప్పి అదుపు లేకుండానే కదా. అట్లాంటి వాళ్ళకి నేను వార్నింగ్ ఇచ్చే తీరాలి. మీరు నో, ఏ అమ్మాయిని ఒక అమ్మాయి లక్ష్మణ రేఖ అని గీసిన తర్వాత వద్దు అని చెప్పిన తర్వాత నువ్వు దాటినావు అనుకో, నీ తాట తీసా అని చెప్పి నాకు చెప్పాలని చెప్పి. అంటే ఏమనుకుంటున్నారు, ఏదో చిన్నపిల్ల లైక్ చూడ్డానికి కొంచెం యంగ్ ఉంటాను. ఐమ్ లైక్ పీపుల్ థింక్ ఐమ్ వెరీ యంగ్, నాకేం తెలుసు, నీకు ఏబిసిడి అయినా వచ్చా, ఎంతైనా పాస్ అయినావా అని చెప్పి అడుగుతున్నారు. నేను ఒక్క గుద్దుతో నీ ప్రాణం తీసే బలం ఇంకా టెక్నిక్ నేర్చుకునే వచ్చినాను. వచ్చి చూడు, నేను లేపేస్తా అని చెప్పి నాకు చెప్పాలను. జోలికి వస్తే నేను ఎవరిని వెళ్ళి అటాక్ చేయ, చండాలంగా మాట్లాడి నా జోలికి వస్తే మాత్రం నేను వదిలిపెట్టాను. ఓపెన్ స్టేట్మెంట్. 509 IPC సెక్షన్ కూడా ఉంది. ఇప్పుడే చెప్తున్నాను, కేసులు వేస్తాను, అదుపు తప్పిన అనుకో తాట తీస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది శ్రేయ రెడ్డక్కతో స్పెషల్ చిట్ షాట్. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో కొత్త గెస్ట్ వెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్.